పేదవాడి యొక్క జీవిత స్వప్నం. ఆ స్వప్నాన్ని ఎన్నో ఏళ్ళుగా దాదాపు 10-11 సంవత్సరాలు ఎదుర్కొన్నటువంటి ఇంత గొప్ప స్వప్నాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిరంతరం అధికారులు ఇక్కడ ఉన్నారు, గౌతమ్ గారు యంగ్ ఆఫీసర్ ఉన్నారు, నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా పేదవాడికి ఇల్లు అందడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తామని. సోదరిమణులారా, కాంగ్రెస్ అంటేనే పేదల సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి ప్రజా పాలనటువంటి ప్రభుత్వం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి ప్రతి మాటని ఇవాళ నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ దాదాపు 4.5 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలు ఇచ్చినామంటే మాకున్నటువంటి పేదల పట్ల బాధ్యతని గుర్తెరిగి మీ అందరి కళని స్వాకారం చేస్తున్న తరుణం. మిత్రులు ధన్పా సూర్య గారు చెప్పినట్టుగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు దాదాపుగా ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 కాకుండా మరికొంత కోటానికి ఇచ్చినట్టు సందర్భంలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా అత్యధిక ఇల్లు పొందినటువంటి జిల్లాగా ఉంది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇందాక కారులో వస్తున్న మంత్రి గారు చెప్తా ఉన్నారు, హైదరాబాద్ మహానగరంలో ఏ రకంగా అయితే భూమి జాగలేని పరిస్థితుల్లో హైట్ రేస్ టవర్స్ కట్టి ఇల్లిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నామో అది నిజామాబాద్లో కూడా కట్టి కనీసం 8 ఫ్లోర్లు కట్టి వీలైన ఇల్లిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నది. ఈవేళ ఇవాళ ఇల్లు అందుకుంటున్నటువంటి మా సోదరిమణులందరూ కూడా మనస్ఫూర్తి అభినందనలు. అమ్మలు అక్కలందరి విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం రాగానే సన్నబియ్యం ఇస్తూ ఉంది, మీ పేరు కోరే ప్రభుత్వం కాబట్టి ఇందిరమ్మ పేరిట ఇల్లు ఇస్తూ ఉంది, మీ శ్రేయస్సు కోరే ప్రభుత్వం కాబట్టి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉంది. మహిళా సోదరిమణులందరూ కూడా స్వేచ్ఛగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసిన అవకాశం ఇచ్చింది. దీంతోపాటు అభివృద్ధి ఒకవైపు తీసుకెళ్లిన తరుణంలో ప్రతిపక్షాలు పసలేని మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. మీరు ఒకటే ఆలోచించాలి, ఎవరిని మాట్లాడినా మీకు అందాల్సిన సంక్షేమం అందుతుందా లేదా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సంక్షేమంగా ఉందా లేదా, ఈ రాష్ట్రంలో విద్య వైద్య పరంగా పారిశ్రామిక పరంగా వ్యవసాయ పరంగా ఎదగాల్సిన తీరుతో ఎదుగుతుందా లేదా, అదే కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన తీరు అనే మాట మీ సందర్భంగా మనవి చేస్తూ